అహల్యాబాయి 300వ జయంతిని బేల మండల వాసులు ఘనంగా నిర్వహించారు. బేల మండలంలోని సిర్పన గ్రామంలో ఆమె చిత్రపటానికి పూజలు చేశారు. భారతదేశ చరిత్రలో అత్యంత గౌరవనీయమైన మహిళ అహల్యాబాయి హోల్కర్ అని, ఆమె హిందూ సామ్రాజ్య స్థాపన కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు. అనేక మందిరాలను పునర్నిర్మాణం చేశారని అన్నారు. అహల్యాబాయి మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా చౌండి గ్రామంలో జన్మించారని, ఆమెకు చాలా చిన్న వయసులోనే పెళ్లి జరగడం, భర్త మామ మరణాంతరం ఆమె రాజ్యాన్ని పాలించారని తెలిపారు. అహల్యాబాయి పాలనలో అనేక మందిరాలు, ఇక ఘాట్లు, ధర్మశాలలు నిర్మించాలని వివరించారు. बोलणं झाल्यावर त्या निघून जाते, आपण पूजा करत राहू म्हणता असं. बोलू दे, पहिले बोलू देवा, बोलू दे, बोलले आपल्याला काय तेवढं शुद्धच कार्य थोडं మా గ్రామంలో పుణ్యశ్లోక్ అహిల్యాదేవి హోల్కర్ గారి 300వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా బంధువులందరికీ, గ్రామస్తులకు, ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అహిల్యాదేవి గారి తక్కువ వయసులోనే ఆమె రాజ్యాభిషేకం ఆమె చేసుకున్నారు. ఎందుకంటే ఆమె భర్త మరణించడంతో మన హిందూ రాజ్యాన్ని ఆమెకు అప్పగించడం జరిగింది. ఆమె సోషల్ వెల్ఫేర్గా పనిచేశారు. ప్రజల యొక్క కోరిక మేరకు ఆమె పరిపాలన సాగింది. ఆమె ఓన్గా ఆమె డిసిజన్ తీసుకోకపోతుంటే ప్రతి గ్రామంలో ప్రజలతో మమేకమై ప్రజలకు ఏ కష్ట సుఖాలు ఉన్నాయో తెలుసుకొని వారి అనుగుణంగా, వారి అభిప్రాయం మేరంగా ఆమె యొక్క పాలన సాగింది. తక్కువ వయసులోనే ఆమె పరిపాలించి మంచి ముద్రను సంపాదించుకున్నారు, మంచి పేరును సంపాదించుకున్నారు. ఆమె యొక్క పరిపాలనలోనే ఆమె యొక్క ధర్మము హిందూ ధర్మాన్ని తీసుకొచ్చింది. ఆమె హిందూ ధర్మం కోసం పోరాటం చేసింది. ఆ పోరాటంలో భాగంగానే మన దేశంలో గలటువంటి పుణ్యక్షేత్రాలతో వారణాసి కానివ్వండి, సోమనాథ్ కానివ్వండి, బద్రీనాథ్ కానివ్వండి, అదేవిధంగా మన రామేశ్వరం కానివ్వండి, అక్కడ నిర్మించినటువంటి శివాలయాన్ని ఆమె పునర్నిర్మించి అందరికీ దర్శనం కలిగించిన భాగ్యం, మనందరికీ భాగ్యం కలిగించిన ఆమె గొప్ప వ్యక్తి ఆమె అహిల్యాదేవి హోల్కర్ గారు. ఆమె మన తెలంగాణలో కూడా కందుకూరు అనే గ్రామంలో కూడా ఆమె త్రివేణి సంగమంలో ఆమె మన శివాలయాన్ని ఏర్పాటు చేసి మనకు దర్శన భాగ్యం కల్పించిన మహా పుణ్యవంతురాలు ఆమె. ఈ విధంగా ఆమె మంచి కార్యక్రమాలు చేసి ఆదర్శంగా నిలిచారు. ఆమె మహిళ కాబట్టి, మొదటి మహిళ కాబట్టి, అది మా సమాజ మహిళ కాబట్టి మాకు చాలా అభిమానం ఉంది, గర్వం ఉంది. అందరూ కూడా మన ధర్మం కోసం పోరాడాలని, మన ధర్మాన్ని రక్షించాలని, ఆమె అడుగుజాడలో మనం నడవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఆమె జన్మదిన సందర్భంగా